హాయ్ అండి. ఈరోజు మనము మినపప్పుతో లేకోకుండా మనం వడలు వేసుకున్నాము. ఈరోజు కావాల్సిన ఇదిగోండి జీలకర్ర, రవ్వ అండి, ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ, అదేనండి సుజీ రవ్వ, పచ్చిమిర్చి అండి నేను తరుముకున్న 2, అల్లం అండి. ఇంత మట్టికితోనే వడలండి సూపర్గా ఉంటాయి. చేసుకున్నామా, పొయ్యి అంటించుకున్నామండి, బాండీ పెట్టుకున్నాం. ఈ కప్పుతోనే తీసుకున్నానండి రవ్వ, కప్పున్నర పోసుకోవాలి. కప్పుకి ఇవ్వండి అరకప్పు మరుగుతున్నాయి. అల్లము, పచ్చిమిర్చి, జీలకర్ర, రుచికి తగ్గ ఉప్పు కలుపుకున్నాము. మరుగుతున్నాయండి. ఇప్పుడు రవ్వ వేసుకుని కలుపుకున్నాము. దగ్గరకు వచ్చేదాకా కలుపుకోవాలి. చక్కగా చల్లారినాక కలవ శుభ్రంగా కలుపుకోవాలండి. కలుపుకొని ఉండకొచ్చేటట్టు ఇట్లా ముద్దకొచ్చేటట్టు కలుపుకోవాలండి. చక్కగా మొగ్గింది. పొయ్యి ఆఫ్ చేసుకున్నాము. పొయ్యి ఆఫ్ చేసుకున్నామండి. ఇట్లా అండి శుభ్రంగా ఇట్లా కలుపుకొని ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు వడలు చేసుకున్నామండి. చక్కగా చిన్న చిన్నగా ముద్దలు తీసుకుని ఇట్లా గట్టిగా ఒత్తుకుంటా వడలు చేసుకున్నాము. ముద్ద చేసుకున్నానండి. ఇప్పుడు కవర్ మీద పెట్టుకుని ఇట్లా గారెలాగా అన్నీ కడట్ట చేసుకుని ఎట్లా అండి చేసుకుని అట్టు పెట్టుకున్నాము. ఇట్లా గట్టిగా ఒత్తుకుంటా ఉండ చేసుకోవాలి. ఇప్పుడు కవర్ మీద పెట్టుకోవాలి. ఉంటేనండి టేస్ట్ ఉంటుంది, త్వరగా అయిపోతుంది. గుళ్ళు లేకోకుండా చక్కగా మినపప్పు లేకోకుండా వడలండి సూపర్గా ఉంటాయి. ఉంటేనండి త్వరగా అయిపోతాయండి. అప్పటికప్పుడు మనకు వడలు కావాలంటే ఎట్లా వేసుకుంటావేను త్వరగా అయిపోతుందండి. అంటే అన్నీ ఎట్లాగా చేసుకోవాలి. ఇగండి అన్నీ ఎట్లా చేసుకుని పెట్టుకోవచ్చండి. ఇప్పుడు మనం పొయ్యి అంటించుకుని మళ్ళీ బాండీ పెట్టుకుని వేసుకున్నాము. సూపర్గా ఉంటాయండి. ఇవ్వండి నేను ఈ బాండీ పెట్టుకున్నా. ఎనపదే నూనె పోసుకున్నాము. ఆయిల్ కాగిందండి, వేసుకున్నాం. కిస్సీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. హైలోనే ఉండాలి పొయ్యి, అప్పుడు నూనె లాగదండి. రెడ్డగా వచ్చేటట్టు కాల్చుకోవాలండి. హైలోనే ఉంచాలి పొయ్యి. హై ఫ్లేమ్లో ఉంచితే చాలా బాగా కాలుతాయండి. నూనె కాడ లాగో కానియండి. తీసుకున్నాము. చాలా బాగుంటాయి. ఇలా మళ్ళీ వేసుకున్నాము. ఇంకోసారి వేసుకున్నామండి. తిప్పుకున్నామండి. తిప్పుకుంటా కాల్చుకున్నాం. కానియండి. ఈ కట్ తీసేసుకున్నాము. అన్నీ ప్లేట్లోకి తీసుకున్నాం. ఇగోండి వడలండి సూపర్గా ఉంటాయండి. ఎంత బాగుంటాయోనో. మినప గుళ్ళు లేకోకుండా మినపప్పు లేకోకుండా
వడలండి. ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి, ఎంత క్రిస్పీగా ఉంటాయో, చాలా బాగుంటాయండి. నూనె కాడ పెద్దగా లాగదండి, హై ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి. చాలా బాగుంటుందండి. ఇట్లా టమాటా చట్నీలో పొద్దున్నే టిఫిన్ కింద టమాటా చట్నీలోకి చాలా బాగుంటాయండి. ఇట్లా మినప వడలే కాదండి, ఇలా కూడా చేసుకోవచ్చు. సూపర్గా ఉంటాయి. ఇలా చేసుకోండి, ఎంత బాగుంటాయోనండి. ఉప్మా రవ్వ అండి, సుజీ రవ్వ చాలా బాగుంటాయండి. ఇలా చేసుకోండి. బాయ్ అండి.